హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. తెలంగాణలో రాజకీయాలలో ఈ మధ్యకాలంలో మళ్ళీ మొదలైంది జంపు జిలానీల పేర్లు. పార్టీలు మారుతారు, టచ్లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వింటూనే ఉన్నాం. ఎప్పుడు రాజకీయాల్లో ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. అయితే నిన్న ఏకంగా ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హరీష్ రావు గారు బీజేపీతో టచ్లో లేను, మాట్లాడలేదు అని చెప్పి ఒట్టేసి ప్రమాణమే చెప్పగలుగుతాడా అంటూ సవాలు విసిరాడు. దీంతో మళ్ళొకసారి చర్చ ప్రారంభమైంది. పార్టీలు మారుతారా ఏమిటి, ఎవరెవరు పార్టీలు మారుతారు అనే అంశం మీద మనం లోతుగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా అసంతృప్తి ఉన్నప్పుడు పార్టీలు మారడం అనేది సహజం. ఎన్నికల ముందు టికెట్లు ఆశించిన వాళ్ళు టికెట్లు రావని భంగపడ్డవారు, పార్టీలో తమకు సరి అయినటువంటి స్థానం, సముచిత న్యాయం జరగలేదని బాధపడేవారు, రాబోయేటువంటి ఎన్నికల్లో నేనున్న పార్టీ గెలవదేమనంటే ఆలోచనతోటి ఇంకొక పార్టీలోకి మారడం, ఇవన్నీ సహజంగా జరుగుతున్నటువంటి జంపు జిలానీల కారణాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్యకాలంలో పార్టీలు జంపు జిలానీలు అయినటువంటి, అంటే ఎన్నికల్లో ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఆ తర్వాత పార్టీ మారినటి వారిని ఫిరాయింపుదారులుగా గుర్తిస్తూ వారు రాజ్యాంగం ప్రకారం ఏదైతే అర్హత ఉన్నటువంటి 2/3 కాకుండా లోపం అయితే వాళ్ళకు అనర్హత బయటపడుతుంది. లేదు వాళ్ళకు ఒక మినిమం క్వార్టరీ సభ్యులు ఉన్నట్టయితే దాన్ని ఒక గుంపుగా, ఒక గ్రూపుగా, ఒక సభ్యుల సమూహంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఐచ్ఛికంగా వాళ్ళు ఒక స్వతంత్రంగా ఉండవచ్చు, లేదా వాళ్ళుగా వెళ్ళి ఇంకొక పార్టీలో మెర్జ్ అవ్వచ్చు. ఇదంతా రాజ్యాంగం కల్పించిన అవకాశాలు. దీని ఆసరంగా పెట్టుకొని ప్రభుత్వాలను పడవేయడానికి, ప్రభుత్వాలని కూల్చివేయడానికి, ప్రభుత్వాలని మార్చివేయడానికి, ప్రభుత్వాలని కొత్తగా ఏర్పాటు చేయడానికి రాక్షస విషక్రీడలాడినటువంటి భారతీయ జనతా పార్టీ దాష్టికం 11 రాష్ట్రాలలో ఏ విధంగా జరిగాయో గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా తనకు స్థానాన్ని కలిగించలేదని, తనకు ప్రయారిటీ కలిగించలేదని, సముచిత న్యాయం జరగలేదని, ఆత్మాభిమానం దెబ్బతిందని పార్టీలు మారే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. పార్టీలు మారుతామన్నటువంటి గుసగుసలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఈ బేసిస్ మీద పార్టీ మారుతారనే విషయంలో ముందుగా మనం కాంగ్రెస్ నుంచి మాట్లాడదాం. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. ఈ మధ్యకాలంలో మనకు ప్రధానంగా వినిపిస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన మంత్రి పదవి రాలేదని, ఏకంగా తాను ముఖ్యమంత్రి అర్హత ఉన్నటువంటి వ్యక్తిగా భావించినటువంటి వాళ్ళు, వచ్చినటువంటి వెంకరెడ్డి గారి పదవి వచ్చింది కానీ అది ఆయన శాఖ కాదా, ఆయన నిర్వహణలో ఉందా లేదా అని ఆయనకు కూడా అనుమానం ఉంది. ఆయన అసంతృప్తిగా ఉన్నాడు, కానీ బయటపడలేకపోతున్నాడు. ఏకంగా రాజగోపాల్ రెడ్డి గారు అయితే, ఇది భారతీయ జనతా పాత ఫోటో, ఇది ఏకంగా సవాలు వేస్తున్నాడు, అసంతృప్తి రాగం పలుకుతూ ఉన్నాడు. ఏ క్షణంలో పార్టీ మారడానికి సముచిత న్యాయం జరగలేదని సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే రెబల్గా దెబ్బ గట్టిగా కొట్టాలి, అవతలికి వేరే పార్టీకి వెళ్ళాలని చూస్తున్నారు. వేరే పార్టీలో ద్వారములు తెరిచి ఉన్నాయంటే ద్వారము తెరిచే ఉంటుండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే మూసి ఉంది. వాళ్ళు పార్టీలోకి తీసుకునేటువంటి పార్టీ ద్వారాలు అయితే తెరచలేదు, రహస్యం లేదు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కొత్త వాళ్ళని చేర్చుకోవడానికి, జంపు జినాలను ప్రోత్సహించడానికి ప్రస్తుతానికి ఎలాంటి ఆహ్వానం చేయలేదు, ఎలాంటి ఓపెన్ ప్లాట్ఫామ్ పెట్టలేదు, ఎలాంటి ఛాయిస్ ఇవ్వలేదు. లేదా భారతీయ రాష్ట్ర సమితి పార్టీలు జంపు చేసే వాళ్ళని ద్వారాలు తెరిచిందంటే ఎడతెరపని వరదలా వస్తారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా మేమేం తీసుకుంటలేమంటున్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎన్నికల ఫలితాలు రాగానే ఊగిసలాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ బోటాబోటీ సీట్లు మాత్రం వచ్చాయి. మా అంటే 15-16 తక్కువ ఉంటాయి బీఆర్ఎస్కు. కావాలంటే రాజకీయ క్రీడ ఏదైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పాటిస్తున్న విధి విధానాలు అయితే అవలంబించి ఆయన బ్లెస్సెస్ తీసుకుంటే, తలుచుకుంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తం కబ్జా చేసేసి అధికారంలోకి వచ్చేవాడు. కానీ ప్రజా తీర్పును గౌరవించి రావాలి, తెలవాలి, మార్పు విలువ ప్రజలకు తెలవాలి అనుకున్నాడేమో. ఖచ్చితంగా అట్లాంటి ఎంగిలి కూడని తినను అని చెప్పేసి ఎట్లాంటి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించలేదని తెలుస్తూ ఉంది. నాకు చాలా వరకు చెప్పారు అంతర్గతంగా విషయాలు. ఇవన్నీ కూడా ఇన్ని దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి, ఇంత ఘోరంగా జరుగుతూ ఉంది, ఇంత పార్టీ క్యాడరు ఇబ్బంది పడుతూ ఉంది, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం తలుచుకుంటే రేవంత్ రెడ్డి సంగతి ఏందో తెలుసుకోవచ్చు కదా, ప్రజలు కూడా కోరుకుంటున్నారు అదే విషయాన్ని అని అంటే, లేదు ప్రజా తీర్పును గౌరవించాల్సిందే, ఆయనకు అవకాశం ఇద్దాం, మంచి చేస్తాడేమో చూద్దాం. ప్రజలు కూడా తెలిసినారు ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు కూడా. ప్రజాస్వామ్యంలో అలా గెలిచిన వాళ్ళు అలాగే ఉండాలి, అట్లాంటి ఎంగిలి కూడా మనకు వద్దు అని చెప్పేసి ప్రజాస్వామ్య విలువను కాపాడుతున్నాడు కేసీఆర్ అని చెప్పి కూడా అంటున్నారు. ఇకపోతే ఇక్కడి నుంచి అంటే కాంగ్రెస్ నుంచి పోవడానికి ఇక్కడ కోమటిరెడ్డి గారు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు, జూపల్లి గారు కూడా
చూస్తున్నాం కదా. నిన్న మొన్న ఆయన పార్టీకి ఆయన మంత్రి శాఖకు సంబంధం లేకుండా సమీక్షలు జరిగిపోతూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన తీరు వల్ల పార్టీకి నష్టం అని చెప్పి క్లాసు పెక్కుతూ ఉన్నారు. ఈయనకు ప్రయారిటీ తగ్గిందని చెప్పి ఏకంగా బెంగళూరుకి వెళ్ళి రిపోర్ట్స్ ఇచ్చి వచ్చాడు. ఈయన ఈ క్షణంలో ఈయన మీద వాళ్ళు వేయటం కానీ ఈయన బయటికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తానని గాంధీ భవన్లో గుసగుసలు ఉన్నాయి. ఇకపోతే కొండా సురేఖ గారు, మహమ్మద్ షరీఫ్, ఇట్లా ఎవరు చూసినా కూడా అసంతృప్తి. వచ్చిన శాఖ విషయంలో, పనితీరు విషయంలో అసంతృప్తి ఉంది. పైగా వీళ్ళతో పాటు ఇంకా బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అక్కడ పాత కాంగ్రెస్ నాయకుల మధ్య పొసగక వాళ్ళంతా అసంతృప్తిలో ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళే బయటకు వచ్చేసి పార్టీ మారారు, చూశాం కదా, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు. సో పార్టీలు మారుతూ ఉన్నారు. ఇకపోతే ముఖ్యంగా ఇది కాంగ్రెస్ చరిత్ర. కాంగ్రెస్ నుంచి పార్టీలు మారుతారేమో అని చాలామంది పేర్లలో ఉంటే చివరికి ఆ లిస్టులో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. చాలామంది రాజకీయ విశ్లేషకుడు మాలాంటి వాళ్ళు చాలాసార్లు సందర్భంలో చెప్పాం, కాంగ్రెస్కు స్థిర స్థాయిలో ఉండేటువంటి నాయకుడు కాదు రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పక్కన పెడుతుంది, లేదా ఇతనే కాంగ్రెస్ నుంచి బహిష్కరించబడతాడు, ఇతను మళ్ళొక రెడ్డి కాంగ్రెస్ లాంటిదో, ఇంకొక భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇంకొక పార్టీనో, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇంకొక పార్టీను పెట్టుకొని స్వతంత్రంగా ఉండగలుగుతాడు. ఇలా పొయ్యే లిస్టులో చూస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డి పేరే కూడా వినిపిస్తూ ఉంది. అంటే మంచిగా ఉన్న రోజుల్లో ఉంటాడు, ఆ తర్వాత తాను ఉండటానికి పార్టీని బలి చేస్తూ తానే పార్టీ మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది చాలా విచిత్రమైనటువంటి ఈక్వేషను. ఇదంతా కూడా అంచనా, ఊహలు, విశ్లేషణ మాత్రమే. రైట్ అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. ఇకపోతే ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర గారు ముచ్చట చూస్తూనే ఉన్నాం. ఏదో చిన్నపాటి అపోహల మీద, మనస్పర్ధల కారణంగా ఆత్మగౌరవం అనే నినాదంతో బయటకు వచ్చినటువంటి ఈటల రాజేంద్ర గారు అనుక్షణం ఆత్మగౌరవాన్ని చంపుకొని భారతీయ జనతా పార్టీ బ్రతకాల్సిన పరిస్థితులు వచ్చాయి. సరే, సత్యో చెడో ఆత్మగౌరవాన్ని చంపుకొని మళ్ళీ చంపిన ఆత్మగౌరవాన్ని బతికించుకొని బయటికి వెళ్ళాలంటే కూడా ఆత్మగౌరవం సరిపోక, ఆత్మస్థైర్యం సరిపోక సత్య చెడి అల్లనే భారతీయ జనతా పార్టీను వేలాడుతున్నాడు. సత్యో చెడో ఉందాం, ప్రయత్నం చేద్దామని ఉంటుంటే అక్కడ ఉండని అనే పరిస్థితులు ఉన్నాయి. పోటీతత్వం, ఎక్కడ నాకు పోటీ వస్తాడు ముఖ్యమంత్రి పోస్టుకు అని చెప్పి ఇతని మీద ఏకంగా పోస్టర్లే క్రియేట్ చేయబడుతున్నాయి. పోస్టులు ఎలాగో క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఏకంగా వాల్ పోస్టర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందు అనూహ్యంగా పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల గతంలో ముఖ్యమంత్రిగా రావాల్సినటువంటి పార్టీ అనూహ్యంగా వెనక్కి వెళ్ళిపోయి కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేయడానికి ఆ విధంగా ఆ రోజు చేశారనిపించింది. అయితే ఇప్పటికీ ఆ భారతీయ జనతా పార్టీలో పొసగలేకపోవడం ఒకటి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలు, ఇటు రేవంత్ రెడ్డి అండ్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి తెలంగాణ ద్రోహాన్ని, చంద్రబాబు నాయుడు అనుకూలంగా చేస్తున్నటువంటి ఈ ద్రోహాన్ని తట్టుకోలేక ఈటల రాజేంద్ర గారు బయటకు వస్తాడు అని చెప్పేసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దాని దగ్గరటువంటి సిమ్టమ్స్ కనపడుతున్నాయి, దానికంటే వాసన వస్తూ ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. నిన్న బహిరంగంగానే మాట్లాడారు, నాకు పార్టీ సెకండరీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఆత్మగౌరవం ముఖ్యము, తన ఆస్తి ముఖ్యం, తెలంగాణ ప్రజల ముఖ్యం అని చెప్పేసి ధైర్యంగా చెప్పడం. అది పార్టీ సిద్ధాంతాలకైనా సరే దూరంగా ఉంటాను, అవసరమైతే ప్రజల కోసం నేను మాట్లాడతానని చెప్పడంతో భారతీయ జనతా పార్టీ విభేదించినట్టుగానే భావించవచ్చు మనం. దాంతోపాటు ఇదే అవకాశంగా చూసుకొని దీన్ని హైలైట్ చేస్తుంది ఈ భారతీయ జనతా పార్టీలో హార్డ్ కోర్గా ఉన్నటువంటి సోషల్ మీడియా. అంటే ఇక్కడ ఏంటంటే పొమ్మలు లేక ఈటల రాజేంద్ర గారిని బయటికి పంపించడానికి ఆ సరైన సమయం కోసం చూసి ఇక పొగ పెట్టేశారు. దానికే గత 2 రోజుల నుంచి ఈటల రాజేంద్ర గారి మీద ట్రోలింగ్స్ బాగా చేస్తుంది అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేజీలు. సో అంటే ఇతను మారే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎట్లాగూ రాజాసింగ్ గారు లేరు, భారతీయ జనతా పార్టీలో అతిథులుగా వెళ్ళినటువంటి గెలిచినటువంటి కొన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితేనేమి, అక్కడ డాక్టర్ బూర నరసింహ లాంటిలో వీళ్ళంతా కూడా అతిథులు మాత్రమే. ఇక్కడ బీఆర్ఎస్ మీద కోపంతో బీఆర్ఎస్ని బెదిరించో, మీరు బీఆర్ఎస్ మార్లు ఉంటే మాత్రం తస్మా జాగ్రత్త, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఈడీలు వస్తాయని చెప్తే తప్పని పరిస్థితులు వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు, బీఆర్ఎస్ పార్టీలో కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల వాళ్ళు వెళ్ళారు. వాళ్ళే క్షణంలో రిటర్న్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ అనుక్షణం గుర్తు చేస్తున్న తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి తీరుకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఈ గర్ వాపస్ మాదిరిగా బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా గర్ వాపస్కి వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇకపోతే ప్రధానంగా అసలు విషయం ఏంటంటే ఈ మన హరీష్ రావు గారు ముచ్చట ఇక్కడ
ఇక్కడ హరీష్ రావు గారు ముచ్చట ఏంటి అంటే అనుక్షణం మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఈరోజే కాదు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి పీరియడ్ కాంచి చూసుకుంటే హరీష్ రావుని పావుగా వాడుకొని రాజకీయం చేసుకొని పొమ్మం లేక పొగలు పెట్టడం, ఇవి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో చేసినటువంటి ఎత్తుగడలు. ఇవన్నీ కావాలని అక్కడ కడియం శ్రీహరి విషయం తీసుకున్న తెలుగుదేశం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆయన ఆ విషయం తీసుకున్న, అందరి విషయంలో ఖచ్చితంగా నాగం జనార్దన్ గారి విషయం తీసుకున్నా వాళ్ళని ఉండలేని పరిస్థితుల్లో క్రియేట్ చేసి కావాలని మీడియాని మేనేజ్ చేస్తూ గాలి కబుర్లు కిక్కింగ్ చేయించాడు రేవంత్ రెడ్డి అనే ఆరోపణ. అట్లాంటి టెక్నికే ఇప్పుడు ఇతను హరీష్ రావు మీద భారతీయ జనతా పార్టీలకు పోతాడని చెప్పేసి గేమ్లు ఆడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బహుశా సంప్రదించవచ్చు, అదేం శుద్ధపూస కాదు కదా, అది శుద్ధపూస పార్టీ ఏం కాదు కాబట్టి సంప్రదించవచ్చు. అదే రేవంత్ రెడ్డి కూడా సంప్రదించవచ్చు, తప్పేం లేదు, సంప్రదించినాలే. ఓకే, ఆల్రెడీ బహిరంగంగానే మీటింగ్లోనే సభలోనే చెప్తా ఉన్నాడు, మీరు మాతో రండి, మీకు ఎక్కడ తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోతామని. అంత స్పష్టంగా ఆహ్వానాలు పలుకుతున్నట్టు భారతీయ జనతా పార్టీ హరీష్ రావు గారికి పలకలేదని అనుకోవడం అమాయకత్వం అవుతుంది. కానీ నా కర్మభూమి, నా కర్మ పార్టీ, నా కర్మ అంతా కూడా బీఆర్ఎస్ కేసీఆర్తో అని స్పష్టంగా 100 సార్లు చెప్పిండు. బహుశా అవతల వాళ్ళు ఏమన్నా లాలూచి చేస్తున్నాం, మ్యానిపులేట్ చేస్తుంటేనో, వాళ్ళు నెగోషియేట్ చేస్తుంటే వాళ్ళతో నెగిటివ్గా వెళ్ళలేక, గొడవ పెట్టలేక ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేలో మాట్లాడి ఉండవచ్చు. వస్తా, మీరు పిలిచినప్పుడు వస్తాను, పర్లేదు, నాకు మీరు అందరం స్నేహితులమే అని. అట్లాంటి వ్యవహార తీరు కూడా జరుగుతూ ఉంటాయి ప్రాక్టికల్గా. అట్లాంటిది ఏమైనా జరిగితే చూశారా ఆయన వెళ్ళిపోతున్నారన్న. కానీ ఏ రోజు కూడా ఇంతవరకు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బెదిరించినా కూడా పార్టీ మారలే. కొంతమంది ఆల్రెడీ వెళ్ళిన మాట వాస్తవం, వెళ్ళటానికి సిద్ధమవుతున్నట్టును వాళ్ళ మాటలు విని ఉండవచ్చేమో, కానీ హరీష్ రావు ఇంతవరకు అయితే వెళ్ళే అవకాశం లేదు. బామర్దులు గొడవ పెట్టాలని చూస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో నాకు జనార్దన్ గారికి, కడియం శ్రీహరి లాంటి వరకు, మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళని పొయ్యేలా, తనకు ప్రత్యర్థులుగా, తనకు పోటీగా అనిపించినటువంటి తనకన్నా హై స్థాయిలో నాయకులని కొట్టేయడానికి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని పార్టీ నుంచి బయటికి వెళ్ళాలా చేసినట్టు వాళ్ళే తెలుగుదేశం పార్టీలో చెప్తారు. బయటకు వచ్చినాక స్పష్టంగా చెప్పారు. వార్తలు వండి వార్చి కుకింగ్ వార్తలు చేసి ఆయన పోతున్నాడు, రేపు పోతున్నాడు, 15వ తారీఖు పోతాడు, 16వ తారీఖు పోతాడు, రాసుకొని పెట్టుకోనని లేని కల్పితం చేసి ఆయన పట్ల అనుమానాలన్నీ అధిష్టానాన్ని కలిగించి అక్కడ అనుమానంతో చూసి వాళ్ళ అవమానం తట్టుకోలేక బయటికి రావాల్సిన పరిస్థితులు. అంటే పచ్చని కాపురం నిప్పులు ఎట్లా పోయాలో వాళ్ళ పార్టీకి బాగా తెలుసు. వైస్రాయ్ హోటల్ ఉదంతం నుంచి అబద్ధ కథనాలు ఎలా వండి వార్చాలో మీడియాని అడ్డం పెట్టుకొని వ్యభిచారం ఎలా చేయాలో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి అట్లాంటి వ్రాతలు, అట్లాంటి పొగలు విశేషి వాళ్ళు పార్టీ వెళ్ళేలా చేశారు. అదే సూత్రాన్ని ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు హరీష్ రావు మీద కేటీఆర్ మధ్య భావోభమర్దుల సవాలంటూ వాళ్ళ పోటీని తట్టుకోలేక బయటికి వెళ్తున్నారని చెప్పి వార్తలు క్రియేట్ చేస్తున్నారు. మొత్తం మీద జంపు జినాలీలు, వీళ్ళు ఈ పార్టీలకు, వాళ్ళు ఆ పార్టీలకు, ఈ పార్టీలకు జంపు జినాలు అవుతూ ఉన్నారు. ఇది ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ అర్హతమైనట్టు పదవులు లేకుండా ఎవరైనా పార్టీ మారవచ్చు, తప్పేం లేదు. ఎన్నికల ముందు పార్టీ టికెట్ కోసం, అంటే పదవి పోతున్న తరుణంలో పార్టీ కోసం పార్టీ మారడంలో తప్పేం లేదు. కానీ ఎన్నికల పోటీ చేసిన తర్వాత ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఇట్లా పార్టీ ఫిరాయింపులు చేస్తే ధృతరాష్ట్రులు పాలన మాదిరిగా వాళ్ళు పార్టీలు మారలేదని సాక్షాత్తు పెద్దలే తీర్పులు ఇస్తున్నప్పుడు, ప్రజాస్వామ్యం నట్టడివిలో అరణ్య రోదన అవుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంటే మాలాంటి ప్రజాస్వామ్య ప్రేమికులు బాధపడుతూ ఉంటాం. ఇట్లా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ జంపు జిల్లాల ఆటలో ఎవరు పావులుగా మారుతారో, ఎవరు గెలుతారో, వీళ్ళు ఇళ్ళకి పోతారో వాళ్ళు ఇళ్ళకి వస్తారు, వీళ్ళు ఇళ్ళకి పోతారో వాళ్ళు ఇళ్ళకి పోతారు. ఎవరెళ్ళి పోయినా రాజకీయ పార్టీలోకి పోతున్నారో అవసరం కోసం, వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం వెళ్తున్నారనే భావించాల్సే సిద్ధాంతాలు లేవు. ఇవి జరుగుతున్నాయి పరిణామాలు. చూద్దాం ఎవరే పార్టీలో ఉంటారు, ఎవరెవరు పార్టీలో పోతారు. నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా, ఇవన్నీ కూడా పరిణామాలు రాబోయే రోజుల్లో చూద్దాం.